యేసయ్య అట్లా కాదు, మొత్తం ముందే రెడీ చేసి పెడతాడు. నిజం. మనకన్ని డౌట్లు, తలకాయ నిండా అనుమానాలు, తర్కం. ఇది ఎట్లా సాధ్యం, ఇది కాదులే, మనకు తెలియకుండానే దేవునికి కొన్ని అసాధ్యం అని మనం నమ్ముతాం. ఆమె నమ్మినట్టు ఆమె ఆలోచన అంతా కూడా మనకు సంబంధించిన ఆలోచన, పెద్దల ఆలోచన, ఎక్కువ లాజిక్. నేను చెప్పనా, తర్కం ఎక్కువయ్యే కొంది, లాజిక్ ఎక్కువయ్యే కొంది విశ్వాసం దిగజారిపోయే ప్రమాదం ఉంది, గుర్తుపట్టండి. మళ్ళీ చెప్తున్నా, నీలో లాజిక్ ఎక్కువయ్యే కొంది, ప్రతిదీ తార్కికంగా ఆలోచించడం ఎక్కువయ్యే కొంది నువ్వు అనుకుంటావు నేను బాగా డెవలప్ అవుతున్నాను. తమరి బొందా. తర్కంలో నువ్వు అభివృద్ధి చెందావేమో కానీ దేవునికి స్తోత్రం, విశ్వాసంలో నువ్వు దిగజారిపోయే ప్రమాదం ఉంది. నీకు ఎంత తర్క జ్ఞానం వచ్చినా, ఎంత వివేచన శక్తి వచ్చినా, దేవుని నమ్మే విషయంలో మాత్రం పసిబిడ్డలాగా ఉండక తప్పదు. భక్త సింగ్ మహనీయుడు, దైవజనులు భక్త సింగ్ గారు ఒకడొచ్చి, ఒక నాస్తికుడు ఆయనతో, మరీ మీ బైబిల్లో మరీ బూటకాలండి అని అంట. ఏం బూటకాలు, నీకు అంత బాధ కలిగించిన బూటకం ఏంటంటే, యోనానంట చేప మింగిందంట, తిమింగళం మింగిందంట, 3 రోజులు కడుపులో ఉంచిందంట, బయటికి గక్కిందంట. ఎవరికి చూస్తారండి మీరు, ఎవరికి చూస్తారు మీరు అన్నాడంట. అప్పుడు భక్త సింగ్ గారు ఏమాత్రం తడుముకోకుండా, ఆయన తిమింగలం ఎంత ఉంటుందండి, పెద్దది. అప్పుడు ఈయన అన్నాడు, బ్రదర్, దేవుడు చెబితే యోనాని తిమింగలం మింగింది అంటే నమ్మటం కాదు. యోనా తన చిన్న నోరుతో అంత పెద్ద తిమింగలాన్ని మింగాడన్నా కూడా నేను నమ్ముతా. మీకు తొందరగా వెళ్ళగదలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోనా తన చిన్న నోటితో తనను మింగిన తిమింగలాన్ని కూడా యోనా మింగాడంటే నేను నమ్ముతా. ఎలా నమ్ముతా అంటావేమో, దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే యోనా సైజునే పెంచి పడేస్తాడు దేవుడు. తిమింగలం కంటే కూడా భారీ కాయుళ్ళవి చేసి పడేసి, తిమింగలం హాయిగా కడుపులోకి పోయేంత పెద్దదిగా దేవుడు చేయగలడు. లేదా యోనాను అలానే ఉంచి అంత పెద్ద తిమింగలాన్ని చిన్న చేపలాగా తీసి, ఇది ఉపశమ రోగులు మింగినట్టు చేప మందులాగా మింగించేయగలుగుతాడు. నీకేం తెలుసురా తిక్కలోడా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో
ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా అది నా యేసయ్యా అందరూ ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. చివరి చరణం కూడా పాడదామా? భలే ఉంటుంది. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా అందరూ ఆరాధ్య దైవము నీవేనని కలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి, గళమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి, గళమెత్తి నీ కీర్తినే చాటెదా. గళమెత్తి కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ముందే సిద్ధపరిచి ఉంచాడు, అది గుర్తుపట్టాల మనం. ఇప్పుడేదో నువ్వు అడిగావని అరే ఇప్పుడు అడిగితే ఎట్లమ్మా, ఏం చేసేది అనుకోకూడదు. అట్లా అనడు ఆయన, అనుకోడు ఆయన. నువ్వు ఇట్లా అడుగుతావని నాకు తెలుసు, అందుకే ముందే తెచ్చా. ఆయన బాధ్యత ఎరిగిన తండ్రి కాబట్టి తర్కం పెరిగే కొద్దీ విశ్వాసం సన్నగిల్లిపోయిద్ది. ఇది మేజర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నేను బాగా ఆలోచించగలుగుతున్నాను, ప్రతిదీ కూడా లాజికల్గా థింక్ చేయగలుగుతున్నాను, ప్రతిదీ తర్కించగలుగుతున్నాను, మెరిట్గా యోచించగలుగుతున్నాను అని తమరు అనుకునేదంతా కూడా తమరి వెరితనమే. ఒకవేళ నువ్వు బాగా మైండ్ బాగా ఉపయోగించి బాగా తర్కించి ఆలోచించగలిగే మేధా సంపత్తి నీకు వచ్చి ఉండొచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు తర్కం ఉపయోగించొద్దు, తర్కం ఉపయోగించొద్దు. పసి బిడ్డ వల్లే నమ్ము, అంతే. దేవుని రాజ్య ప్రవేశ విషయంలో పసిబిడ్డ వలె ఎవడో నా సంగతులు వింటాడో
వానికే రాజ్య ప్రవేశం ఉంటుంది. ఈ పసిబిడ్డ వల్లే నా రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశించడని చెప్పాడు. అట్లా ఆయన ఎట్టిస్తాడు మనకు పరలోక రాజ్యం? ఆయన అసలు ఎట్టబోయిద్ది మన పాపం? ఒకడు అడుగుతాడు, పాపం ఎట్లా పోయిద్ది అసలు అంటే వాడు తెలివి అనమాట. తెలివి, నేను చాలా తెలివిగలనోడు ఫీలింగ్ అనమాట. పాపం ఎట్టబోయిద్ది? రంగు మరగబోవాలంటే కిరోసిన్ వేస్తే పోతుంది. ఎట్టబోయిద్ది అంటే ఎట్టబోయిద్ది అంటే అది ఆ పవర్ అందులో ఉంది, పోయిద్ది. అది ఎట్టబోయిద్ది అంటే ఆ పవర్ అందులో ఉంది సార్, అందుకని పోయిద్ది. అట్లయితే వేరే మరకలు షర్ట్ మీద పడతాయి, నిమ్మకాయ పెడితే పోయిద్ది. ఎట్టబోయిద్ది అంటే ఆ నిమ్మలో ఆ పవర్ ఉంటుంది సార్, ఆ పవర్ వల్ల మరకపోయిద్ది సార్. రైట్. ఎట్లా పోయిద్ది? పవర్ ఉంటుంది, మరకపోయిద్ది. ఎట్లా పోయిద్ది అంటే పవర్ వల్ల. మొత్తానికి ఒకటైతే మరకపోవటం. అట్లాగే మన మీద పడ్డ పాపపు మరకల్ని తీసేసే పవరు యేసు రక్తంలో ఉంది. ఎట్టబోయిద్దంటే సార్ ఆ పవర్ అందులో ఉంది సార్, ఆ పవర్ అందులో ఉంది. కిరోసిన్ పోస్తే పెయింట్ మరకపోవడం ఖాయమైనట్టు, వేరే మరకలు నిమ్మరసం వేస్తే పోయినట్టు, మానవాళి పాపము యేసు రక్తము చేత పవిత్రమైద్ది. ఎలా ఇద్దో కానీ సార్, ఒకటి మాత్రం కన్ఫామ్ సార్, పాపం మాత్రం పోయిద్ది సార్, డౌట్ లేదు అందులో. బోర్డు లాజిక్ తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు, ఇది ఎట్లా జరిగిద్ది, అది ఎట్లా జరిగిద్ది, బాయ్ ఎట్లా జరిగిద్ది ఇది అంటూ ఉంటారు. ఎట్లా జరిగిద్దో ఎట్లా చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి చేసి తీరుతాడు. అది పిచ్చి తర్కాలు దేవుని దగ్గరకు వచ్చి వేయకూడదు. పసిబిడ్డ వల్లే దేవుని రాజ్యమును అంగీకరించాలి, అప్పుడు అందులో ప్రవేశించగలుగుతాడు. దేవుని కార్యాలను స్వతంత్రించుకునే విషయంలో కూడా మన తెలివి కలిగిన ప్రశ్నలు వేసుకొని మన బుర్రలో మనకు ఒకడు ఉన్నాడు, పిలవపైన వచ్చే దరిద్రుడు. మనం పిలవాల్సిన అవసరంలా, వాడు సిగ్గులేనివాడు, వాడికి ఆహ్వానం లేదు, పాడు లేదు, ఎక్కడికైనా వస్తానే ఉంటాడు. ఎప్పుడు మనల్ని వాడి బ్యాచ్ని పెట్టాడు. సిగ్గులేని వాళ్ళంతా గ్రూప్ అయ్యారు, గ్రూపు సిగ్గులేని గుంపు అనమాట. ఆ గుంపు అంతా మనందరూ చుట్టూ ఉంటారు. విజయ్ తలా ఒక్కొక్కడికి డజన్నర 2 డజన్లు ఉంటారు. అశోకు ఎవరు సిగ్గులే వాళ్ళు వచ్చి చేరతారనమాట. నువ్వేదన్నా ఒక ఆలోచన చేసి దేవునిది పొందుకుందాం అంటే వాళ్ళందరూ చేరి అయ్యి అట్లా సాధ్యమైతలే, ఊరుకో. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు కానీ దానికి కూడా కొన్ని హద్దులు పద్ధతులు ఉన్నాయి. మరీ నువ్వు ఏదో ఆకాశం ఊడి నేల మీద పడాలన్నట్టు అడిగితే ఎట్లా సాధ్యమైద్ది? మరీ ఇది మరీ విడ్డూరం. మనం మౌనంగానే ఉంటాం. ఆ సిగ్గులేని వాళ్ళు మాట్లాడుతుంటారు దయ్యాలు చుట్టూ చేరి. మనం చెప్పాల్సింది ఒకటే, ఇది నాకు నీకు ఆశ్చర్యం కావచ్చు సైతాను, దయ్యాలు, ప్రభువుకి ఇదేం గొప్ప సంగతి కాదు, ఆయనకు సమస్తము సాధ్యమే. నేనైతే నమ్ముతున్నా, దేవుని కార్యాల విషయంలో నేను తర్కం ఉపయోగించను, పసిబిడ్డలాగా నమ్ముతా నేను అంతే. చూడు ఆ చిన్నది, రేపు నువ్వు పంపిస్తే కాదు, బిడ్డ చచ్చిపోయిద్ది, నువ్వు ఈరోజే పంపించాలి. అమ్మమ్మమ్మ ఆ చిన్నదాన్ని మాట ఎప్పుడు గుర్తించాడు చూడు. నేను చెప్పను, 5 నెలల క్రితం కాదు, జగత్తు పునాది వేయబడకమనిపై చూసినట్టున్నాడు. మొత్తం అసలు ఈ జగన్నాటకం అంతా అప్పుడే తెలుసు ఆయనకి. ఈరోజు కొన్ని సంఘటనలు నీకు జరుగుతుంటే ఇట్లా అయిందేందో ఇదేందో అని నువ్వు వెర్రిముఖం వేసుకుంటావు, కానీ దేవుడు అట్లా అయ్యో ఇట్లా అయింది ఏందమ్మా నీ బ్రతుకు, అయ్యయ్యో అని ఆయనే వెర్రిముఖం వేసుకోడు. నీ వెర్రిముఖం చూసి నవ్వుకుంటుంటాడు, నాకు ముందే తెలుసు వదిముఖమా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సంఘటన అయినా, ఏ కార్యమైనా, ఏ పరిస్థితి అయినా అన్ని ముందటనే ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మనందరి జీవితాల్లో కార్యాలన్నీ కూడా రెడీగా వరుస క్రమంలో పేర్చి ఉంచిన దేవుడు ఆయన. సంభవాలన్నీ అనుమతించిన వాడు ఆయన. వాటన్నిటి ఫలితంగా నీలో నుండి ఒక విశేషమైన ప్రభావాన్ని బయటికి తీయగలిగిన వాడు ఆయన. ఏంటి
అట్లాగా ఈ ఒంటిలో బాతులు గొడవేందిరా అనుకోవాకండి. ఏదైనా మీ యందు నా మాటలు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచున్న ఎడల మీకేది ఇష్టమో, పనికిమాలి అయితే అడగరు, పనికిమాలి అయితే అడగరు. ఏదైనా అడిగారంటే వాక్యానికి సంబంధించి. ఇప్పుడు ఒంటెని ఎందుకు తెచ్చానో తెలుసా? ఒంటె మీద బైబిల్లో చాలా మ్యాటర్ ఉంది. రిబకాను కనుగొనే విషయంలో ఎలియాజరు ఒంటెలను మోకరింపజేసి అని ఉంటుంది. ఆ ఒంటెలను మోకరింపజేసి అన్న పాయింట్ తీసుకొని కొంతమంది దైవజనులు ప్రసంగాలు చేశారు. యాకోబు మోకాళ్ళు ఒంటె మోకాళ్ళ లాగుంటాయట. మోకాళ్ళు వేస్తే, మోకాళ్ళ ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందో ఒంటె మోకాళ్ళు చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఒంటె మోకాళ్ళు వేస్తుంది. అట్లా కొన్ని పాఠాలు నేర్పడానికి కూడా ఉపయోగపడిద్ది. మరి ఏది అనవసరంగా అడగంగా కోరికల్లో కూడా. మరి బాతుల సంగతి ఏంటంటే యూనిటీ. ఒకదాని దగ్గరికి ఏదన్నా వచ్చిందనుకో, మిగిలిన అన్ని రెక్కలు చాపి పటా పటా కొడతాయి, దాన్ని తరుముకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడు క్రైస్తవ్యంలో చూడు, ఒకరినొకటి రెక్కలతో కొడుతున్నారు. ఇట్లా కాదురా, ఆ బాతుల్లాగా ఉండాలని చెప్పడానికి అదొక పాఠం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, నేను ఇది ఆశిస్తానని ముందటనే ఎరిగి ఉన్న దేవుడు అది ఏదైనా సరే సిద్ధపరిచే ఉంచాడు ముందు. ఒక చిన్న విషయం చెప్తా బైబిల్లో నుండి. అబ్రహాం లైఫ్ తీసుకోండి. నీవు ప్రేమించు ఇస్సాకుని మొరియా దేశమందు నేను నీకు చూపించేటువంటి పర్వతం మీద దహన బలిగా నాకు అర్పించన్నాడు. అబ్రహాం వస్తాడని తెలుసు, ఇస్సాకును తెస్తాడని తెలుసు, బలి ఇస్తాడని కూడా తెలుసు పెద్ద ఆయనకి. అంతకుముందు మరి ఏ రోజు దాన్ని పట్టాడో ఏం సంగతో, గొర్రెల కాపరి ఒకడు మందను తోలుకొని కొండ మీదకి వచ్చాడు. మందంతా తోలుకొని వెళ్ళిపోయాడు. కానీ ఒకటి పొదలో చిక్కుకునేటట్టు దేవుడు అనుమతించాడు. ఒక చిన్న విషయం గుర్తుపట్టండి. కాపరి గొర్రెల్ని తోలుకొని వచ్చినప్పుడు ఏ ఒక్కటి మిస్ కాకుండా జాగ్రత్త పడతాడు. మిస్ అయితే మళ్ళీ వచ్చి వెతుక్కొని మరి తీసుకెళ్తాడు. మరి పొదలో కొమ్ములు తగులుకున్న పొట్టేలు పెద్దది, దాని అరుపు చాలా వినపడిద్ది. మరి అది అక్కడ ఉంటే కాపరి మళ్ళా వెతుక్కుంటా వచ్చి తప్పకుండా తను తిరిగిన ప్రదేశం అంతా తిరిగి వెతుక్కొని తీసుకెళ్తాడా లేదా? కానీ అతను అక్కడ వదిలిపెట్టిపోయేటట్టు అనుమతించాడు. ఎందుకో తెలుసా? ఇంకా కొంత సమయానికి తన దాసుడైన అబ్రహాం వస్తాడు. వచ్చి కుమారుణ్ణి బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. నేను ఆపుతాను, మరి దహన బలి పీఠం స్టార్ట్ అయిందిగా ప్రభువా, మరి ఎట్లా అని అడుగుతాడు. నాకెళ్ళి చూస్తాడు. చూసినప్పుడు నేను దాన్ని చూపించాలి అని ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఇస్సాకు మీద చెయ్యి వెయ్యొద్దు, నీ చెయ్యి తీ అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం తన కత్తిని పక్కకు తీశాడు, ఇస్సాకును దించాడు. మరి ఎట్లా ప్రభువా బలిపీఠం ముట్టించాను నాయన, ఒట్టిగా బలిపీఠం కాలితే ఎట్లా ప్రభువా, దీని మీద ఏమర్పించాలి అన్నప్పుడు ఏమర్థం కాల. ఒట్టిదేనా ప్రభువా ఈ కార్యం అంటే, ఒట్టిది కాదు, ఇక్కడ ఒక సూచన ఉన్నది. ఇస్సాకుకు ప్రతిగా పొట్టేలు వధింపబడినట్లు మానవాళికి ప్రతిగా నా ప్రియకుమారుడు బలి అవ్వాలి. ఆ సాదృశ్యం అక్కడ చూపించాలి. ఒకనికి బదులు మరొక ప్రాణి. అందుకే ముందే సిద్ధపరిచానని మౌనంగా దేవుడు ఉన్నాడు. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు, దేవా మరి ఎట్లా ఈ బలిపీఠం మీద అర్పణ అంటే, అదుగో చూడు. అంతకుముందు కనపడలా. అబ్రహాము కనులెత్తి చూచినప్పుడు సమీపంలోనే, ఆదికాండం 22:13, సమీపంలోనే పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనపడేటట్టు దేవుడు అనుమతించాడు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి దహన బలిగా, అది సంగతి. ఈ రకంగా దేవుడు మనకు ఏ ఏ పరిస్థితుల్లో ఏవేవి కావాలో, మన అవసరాలకు వస్తువులే కాదు, మనకు కావలసినటువంటి అనుభవాలు మనలో నుండి దేవుడు ఒక పరిమళం ఆశిస్తాడు. ఆ పరిమళం మనలో నుంచి రావాలి అంటే కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్ళాలి. ఆ అనుభవాల కోసం కూడా మనకన్నీ ముందే రెడీ చేసి పెడతాడు. ఆ అనుభవాల పరంపరలోనే కొన్నిసార్లు మనకి బాగా నొప్పి కలిగించే పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి. ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి అనుమతించావు, ఏందయ్యా అంటే, అయ్యో ఇట్లా జరిగింది అనుకోలేదు, ఐఎమ్ సారీ అనడో.
చిద్విలాసంగా నవ్వుతూ మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ప్రభా నాకు ఈ పరిస్థితి అంటే ఏం మాట్లాడాడు? ఆ బాధలో, ఆ వేదనలో, ఆ నలుగుళ్ళో, ఆ ఒత్తిడిలో నీలో నుండి నేను ఆశించిన ఒక ప్రభావం బయలుదేరాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నీకు అవసరమైన పరిస్థితులు కూడా ముందే రెడీ చేసి పెట్టాడు ఆయన. దేవునికి తెలియకుండా ఏది నీ జీవితంలోకి రాలా, మొత్తం ఆయన రెడీ చేసి పెట్టాడు. ఏ ఏజ్కి వచ్చేటప్పటికి ఎలాంటి అనుభవం నీకు ఉండాలి, ఏ ఏజ్కి వచ్చేటప్పటికి ఎలాంటి అనుభవం నీకు ఉండాలి, ఏ సన్నివేశంలోకి నువ్వు వచ్చినప్పుడు ఎలాంటి ప్రెజర్ నువ్వు ఫేస్ చేయాలి, ఏ స్థాయిలో ఆ ప్రెజర్ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిద్రాణమై ఉన్నటువంటి ప్రభావాలు కొన్నింటిని రేపుట కొరకు కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతించి ఆ సెగలో నుండి ఒక ప్రభావాన్ని నీలో నుండి బయటికి తీసుకొస్తాడు ఆయన. లేకపోతే రాదు, అది అంతే ఉంటుంది నిస్త్రాణంగా. దాన్ని రేపుతాడు దేవుడు. దానికోసం కొన్ని పరిస్థితులను రెడీ చేసి పెట్టాడు. కొన్ని అనుభవాలు నీ ముందుకు రాణిస్తాడు, కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని నలుగుళ్ళు అన్నమాట. అవన్నిటిని కూడా నీ జీవితంలోకి అనుమతిస్తాడు. అవి కూడా రెడీ చేసి పెట్టాడు. అట్లా ప్రతిదీ గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా ముగింపులో, అన్నిటినీ ముందుగానే దేవుడు నిర్ణయించి సిద్ధపరిచి నీ జీవితం కొరకు దాచి ఉంచాడు. అవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటిగా నీ జీవితంలోకి రప్పిస్తాడు, అనుమతిస్తాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే పసి బిడ్డ వలె దేవుని నమ్ముట, ఆయన కార్యముల కొరకు నీ జీవితాన్ని తన చేతికి అప్పగించుకొనుట, జరుగుతున్న కార్యములన్నీ యాదృచ్ఛికాలు అనుకోకుండా దేవుని సంకల్పాలు అని గ్రహించి ధైర్యం తెచ్చుకొనుట.